హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా పెద్ద కష్టం వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే మన ఇష్ట దైవాన్ని స్మరించుకుంటాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే లేక మన కష్టం తీరితేనో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. రాజస్థాన్లోని త్రినేత్ర గణేశుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. కోరికలు తీర్చమని నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళనక్కర్లేదు. మన సమస్యలను వివరిస్తూ ఒక్క ఉత్తరం రాస్తే చాలు కష్టాలు మాయమవుతాయని అక్కడి భక్తజన విశ్వాసం. మరి లేట్ చేయకుండా ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్లోని రణథంబోర్ కోటలో ఉన్న ఈ మహాకాయుడి ఆలయం చాలా పురాతనమైనది. అల్లావుద్దీన్ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో వినాయకుడు రాజుగారి కలలోకి వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశారని, దాంతో రాజు తన కోటలోనే త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కోట చుట్టూ ఆరవళి వింధ్యాచల్ పర్వతాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు పొరపాటున వినాయకుడిని పిలవడం మరిచిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చిందని, ఆ తర్వాత శ్రీకృష్ణుడు గణనాథుణ్ణి ఇక్కడే పూజించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా లంకకు బయలుదేరే ముందు గణనాథుణ్ణి పూజించాడని మరో ప్రసిద్ధ నమ్మకం. అలాగే పాండవుల కాలం కంటే ముందుగానే ఈ ఆలయం ఉందని కొందరు చెబుతుంటారు. భక్తులు తమ సమస్యలకు పరిష్కారాల కోసం కోరికలను తీర్చాలని దేశం నలుమూల నుంచి భక్తులు విఘ్నేశ్వరుడికి ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికి సంబంధించిన తొలి ఆహ్వానాన్ని స్వామివారికే పంపుతూ ఉంటారు. ఏటా వినాయక చవితి వస్తే చాలు లక్షలాది మంది భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. వీలైతే మీరు కూడా మీ కోరికలు తీర్చే వినాయకుడిని దర్శించుకోవాలని కోరుతూ ఇక సెలవు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్